ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. ఇవాల్టి నుంచి భవానీ దీక్షల విరమణలు ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున భవానీలు దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. ఇరుముడులు సమర్పించి తమ దీక్షలను విరమిస్తున్నారు. దీక్షల విరమణల సందర్భంగా దుర్గగుడి అధికారులు చేసిన ఏర్పాట్లపై భవానీ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంద్రకీలాద్రి భవానీ నామస్మరణతో మార్మవుతోంది. నేటి నుంచి భవానీ దీక్షల విరమణల ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం క్యూ లైన్లన్నీ కూడా భవానీ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ముఖ్యంగా దీక్ష విరమణ సమయం తర్వాత హోమగుండాలు ఏర్పాటు చేశారు. హోమగుండాల్లో ఇరుముల్లో ఉన్న పవిత్ర ద్రవ్యాలను అందులో వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకంగా 4 హోమగుండాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది భవానీలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భవానీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం నుంచి. బాగున్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. వచ్చి అన్ని ఏర్పాట్లు బాగానే చేశారు. కేసు అన్ని బాగానే పెట్టారు. అన్నీ బాగున్నాయి. వెళ్ళడానికి రావడానికి బాగానే ఉంది. జై భవానీ. అంటే ఇదే తొలిసారా, ఇంతకుముందు వచ్చారా? ఇంతకుముందు వచ్చాను భవానీ. ఇంతకుముందు వచ్చాను. ఇప్పుడు ఇది 3వసారి రావడం. పిల్లలతో, ఫ్యామిలీతో, సకుటుంబ సపరివార సమేతంగా మేము ఈసారి మాల వేసుకుని ఇక్కడ దగ్గర వచ్చాం. ఉదయం 6:35 ఏదైతే అగ్ని స్థాపన ద్వారా హోమగుండాలను వెలిగించారు. దీంతో భవానీ భక్తులంతా కూడా తమ మాలను విరమణ చేస్తున్నారు. మాల విరమణ అనంతరం ఓవైపు ఇరుముళ్ళు విప్పడానికి ప్రత్యేకంగా గురుభవానీలను ఏర్పాటు చేశారు. గురుభవానీల ఆధ్వర్యంలో ఒక 110 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు? బాగానే ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. మేము వైజాగ్ నుండి వచ్చాము. వైజాగ్ కాంప్లెక్స్ నుంచి వచ్చాము. అన్ని ఏర్పాట్లు అన్నీ బాగానే అయినాయి. దుర్గమ్మ దర్శనం బాగానే అయింది. ఇంతకుముందే నేను 4 టైం వచ్చాను. 4 టైము బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. చాలా అనుగ్రహం ఇచ్చింది ఆ తల్లి. చాలా బాగుంది సార్. భక్తులు మాత్రం ఏర్పాట్ల మీద చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కేవలం భవానీ భక్తులే కాదు, భవానీ భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా జరిగింది? విశాఖపట్నం నుంచి వచ్చామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదే మొదటిసారి రావడం. అన్ని సదుపాయాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా దర్శనం అయ్యింది. అమ్మ బాగా దర్శనం ఇచ్చింది. చాలా అనుగ్రహం ఇచ్చింది అమ్మ. చాలా సంతోషంగా అనుగ్రహం ఇచ్చుకొని పొందుకొని మేము తిరిగి వెళ్ళిపోతున్నాం. బాగున్నాయి. అన్ని ఇబ్బంది వేయట్లేదు. చాలా హ్యాపీగా జరిగింది. అయితే భక్తులంతా కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి గతం కంటే కూడా ఎక్కువగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 5 నుంచి 7 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. భక్తుల నుంచి కూడా అదే తరహా ఫీడ్బ్యాక్ వస్తుంది. క్యూ లైన్లో ఎంటర్ అయిన నుంచి దర్శనం వరకు కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారని వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.